గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. ఒక కారు బైకర్ని ఢీకొట్టి చంపేసింది అన్న వార్త ఎక్కువగా డిజిటల్ మీడియాలో ఒక 2 days నుంచి వెళ్ళి కూడా వైరల్ అవ్వడం జరుగుతుంది. ఇది బెంగళూరులో జరిగింది. ఆ అబ్బాయి పేరు వచ్చేసి దర్శన్, అదేవిధంగా వరుణ్ అనే 2 వ్యక్తులు కూడా బైక్ మీద వెళ్తూ ఉన్నారు. కార్లో వచ్చేసి మనోజ్, అదేవిధంగా హారతి శర్మ అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ట్రావెల్ అవుతున్నారు. అయితే ఎప్పుడైతే బైక్ వెళ్తున్నారో వాళ్ళు స్పీడ్గా వెళ్తున్న సమయంలో కారు అద్దంని ఇలా సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఢీకొట్టుకుంటూ వెళ్ళడం జరిగిన తర్వాత వీరికి చాలా కోపం వచ్చేసి ఎందుకని ఇలా ఢీకొట్టారని చెప్పేసి కారు ఆపేసి వాళ్ళతో వాగ్వాదానికి దిగడం జరిగినా కూడా వీళ్ళ ఈగో అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. అదేవిధంగా కుర్రాలు వాళ్ళిద్దరూ కూడా ఏదైతే డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఇది జొమాటో ఇలాంటివన్నీ పార్సల్ డెలివరీస్ ఉంటాయి కదా, దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు ఆ పిల్లలు కూడా. సో ఆ టైంలో ఏమైందంటే వీళ్ళు ఎక్కువగా ఆర్గ్యూ చేయడం, వాళ్ళు ఆర్గ్యూ చేయడము, దానివల్ల అందరు చుట్టూ మోపైపోయి మొత్తం వాళ్ళందరినీ కూడా ఓకే ఇంకా అయిపోయింది వెళ్ళండి అని చెప్పేసి పంపించేస్తున్న సమయంలో మళ్ళీ వాళ్ళు అంతా ఇంకా ఓకే అని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్గా కారు స్పీడ్ పెంచేసి వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళను కారుతో గుద్ది మరి అక్కడ యాక్సిడెంట్ చేయడం జరిగింది. అంటే ఇంకా చంపేశారు. చెప్పిన తర్వాత ఏదైతే మొత్తం గాయాలపై మొత్తం బ్లడ్లో పడి ఉన్నారో ఆ వ్యక్తులను ఇద్దరిని చూడంగానే ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించగానే దర్శన్ అయితే చనిపోవడం జరిగింది. వరుణ్ ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉండడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే అనవసరంగా వారు చిన్న విషయాన్ని చాలా పెద్ద రాద్ధాంతం చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. అక్కడ ఆల్రెడీ అయిపోయింది, గొడవ పడ్డారు, తర్వాత అంతా అయిపోయింది, అయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళారు. అయితే ఇది ఫస్ట్ పోలీసులు చూసిన తర్వాత మిడ్నైట్ టైంలో అలా జరిగింది కాబట్టి యాక్సిడెంట్ అని చెప్పేసి అనుకొని దాన్ని యాక్సిడెంట్గానే వాళ్ళు ఫైల్ చేసుకోవడం జరిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అది చూసేసి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూస్తున్న సమయంలో కావలసుకొని కారు వీళ్ళను మరీ ఢీకొట్టి చంపేయడం జరిగిందని చెప్పేసి ఆ ఫుటేజ్ తీసుకొచ్చి పోలీసులకు హ్యాండ్ చేసిన తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత చూస్తే అక్కడ కారు తోటి వాళ్ళు డాష్ ఇస్తున్నప్పుడు అంత అయిపోయినప్పుడు కారు ఏదైతే బైక్ను ఢీకొంటుందో అప్పుడు ఆ కారుకున్న పార్ట్స్ అన్ని కింద పడిపోతే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి మొహానికి ఒక క్లాత్ కట్టుకొని కర్చీఫ్ లాంటిది ఇలా కట్టేసుకొని మాస్క్ లాగా వెనుకకు వచ్చి ఆ పార్ట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళినవన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాలో మొత్తం కూడా రికార్డ్ అవ్వడం జరిగిన తర్వాత దాన్ని తీసేసుకొని ఇమీడియట్గా కారు యొక్క నెంబర్ చూసేసి నెంబర్ను ట్రేస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని పిలవడము మాట్లాడడం అంతా చేసేస్తే వాళ్ళు అప్పటికీ కూడా దాన్ని మేము తప్పు చేశాము అన్నట్టుగా ఫీల్ అవ్వడం జరగట్లేదు. ఇక్కడ చూసేసుకుంటే వాళ్ళకు BNS 2023 ప్రకారంగా 101 మర్డర్ కేసు కింద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదంటే డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళే కాదు, ఇక్కడ వీళ్ళు ప్రోత్సహించారు. పక్కన కూర్చున్న వైఫ్ కూడా ఏం కాదు కానివ్వు చెప్పు, వాళ్ళు మనల్ని ఏంది అనేది, ఆ కుర్రాలు మనతో ఏంది గొడవ పడేది అని చెప్పేసి ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ పర్సన్ని బాగా రెచ్చగొట్టి మరి ఆ బైక్ను ఢీకొట్టేలాగా చేసింది కాబట్టి అక్కడ తనకు కూడా పనిష్మెంట్ ఉంటుంది, తనకు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి, తను కూడా ఫైన్ కట్టాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఇక్కడ చిన్న సారీతో అయిపోయే విషయం కాస్త క్రిమినల్ కేసు దాకా వెళ్ళేసి వారు దాదాపుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదంటే డెత్ పెనాల్టీ దాకా వెళ్ళే సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే అంత ఆవేశంతో ఇప్పుడు ఏమైంది, బైక్ వచ్చేసి సైడ్ మిర్రర్నే కదా కొట్టిన తర్వాత సరేలే అయిపోయింది, లేదంటే దానికి ఏదో ఒక ఛార్జ్ తీసేసుకోనో లేకపోతే ఇంత ఖర్చు అవుతుందనో లేకపోతే ఏదో ఒకటి చేసేసుకుంటే అయిపోయేది. అంత కక్ష కట్టుకొని మరి వెళ్ళేసి మరి ఆ కోపాన్ని అణుచుకోవడం కోసం అంటే వారిని గుద్ది చంపే అంతవరకు కూడా వీళ్ళ కోపం చల్లారలేదు. అంత కోపం అన్నట్టు, అంత కోపం ఎందుకు, అంత ఆవేశం ఎందుకు? ఇప్పుడు ఎవరు నష్టపోయారు? అక్కడ ప్రాణం పోయింది, కానీ మీరు జీవితాంతం జైల్లో గడపాల్సిన ఒక సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో మనోజ్ అండ్ తర్వాత హారతి శర్మ. ఎందుకని ఇది చాలా వరకు ఇలాంటివే. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా వరకు ఏదో ఒక పని మీద వెళ్తుంటారు, టెన్షన్స్ మీద వెళ్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు, కొందరు సిగ్నల్స్ జంప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని బట్టి ఇలాంటి టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇమీడియట్గా మీరు ఆర్గ్యుమెంట్కి వెళ్ళకండి.
వెళ్ళేసి గొడవలు పడితే ఆవేశంలో మనం ఆ టైంలో ఒక మాటను తీసుకోలేకపోయినా కొంతమంది చేసుకుంటూ ఉంటారు, కాలర్ పట్టేసుకొని కొట్టేస్తూ ఉంటారు, చెంపమిక్కలు లాగిపెట్టి తంతా ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా రాకుండా, ఆర్గ్యుమెంట్లు లేకుండా చేయాలంటే మీరు ఇమీడియట్గా అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటే అతనికి మీరు చెప్పండి. లేదు అనుకుంటే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు చూసుకుంటారు, ఎవ్రీథింగ్ అంతా కూడా వాళ్ళు సెటిల్ డౌన్ చేసేస్తారు. అంతేగాని మీరు అనవసరంగా దాంట్లో ఆర్గ్యుమెంట్ చేసేసుకుంటే మనకున్న సిచ్యువేషన్ కాస్త ఇంకా క్రిటికల్గా మారి మనం ఆ టైంలో క్రిమినల్స్గా మారొచ్చు, లేదంటే క్రిమినల్ పనికి కూడా మనము దోహదం చేసే అవకాశాలు కూడా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మన మైండ్ ఆ టైంలో గొడవ పడే సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి. అలాంటి టైంలలో మనం జాగ్రత్త పడకపోతే అనవసరంగా శిక్షలు అనుభవించక పని పరిస్థితి చోటు చేసుకునే అవకాశాలు దండిగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళు సారీ చెప్పినప్పుడు వదిలేయండి. లేదు ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనుకున్నప్పుడు మాత్రం అక్కడ పెట్టేసి మీరు కూర్చొని మాట్లాడుకొని మొత్తం సెటిల్ డౌన్ చేసుకున్న తర్వాతనే పంపించేయండి. అంతేకాని కొట్లాటలు, గొడవలు, చంపేయడాలు, చంపుకోవడాలు, పొడవడాలు, తన్నడాలు ఇలాంటివన్నీ పెట్టుకొని అనవసరంగా కేసెస్లలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి నేను ఈ వీడియోలో మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.